కరోనా వచ్చిన దగ్గర నుంచి ఓటీటీ చిత్రాలకు ఆదరణ భారీగా పెరిగిపోయింది. అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఓటీటీ జమానా నడుస్తుంది అనడంలో సందేహం లేదు. థియేటర్స్లో విడుదల అవ్వడం ఆలస్యం. నెల లేదా ఒకటిన్నర లోపే ఆ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా జానర్తో సంబంధం లేకుండా ప్రేక్షకుడికి కావలసిన ప్రతి చిత్రాన్ని ఈ ఓటీటీలు అందిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి చిత్రానికి ప్రేక్షకుడు నుండి మంచి ఆదరణ లభిస్తుంది. సడన్ గా ఈ క్రమంలోనే ఒక సినిమా ఏడాది తర్వాత అందులోనూ తెలుగు స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. అదేదో కాదు, మూవీ పేరు వచ్చేసి శబ్దం. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, దీని స్టోరీ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, మున్నర్లో ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది. అందులోని విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉంటారు. ఇక మీడియాకి, పోలీసులకు ఈ విషయం తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలని అనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగంను తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలను తన దగ్గర ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసులను పరిష్కరిస్తూ ఉంటాడు. అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతికపై అనుమానం ఉంటుంది. వ్యూమాకి ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అనుమానం ఉంటుంది. వ్యూమాకి ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోని అవంతికపై ఒక ప్రయోగానికి సిద్ధపడగా అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు ఆయన కనిపెడతాడు. అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతికపై అనుమానం ఉంటుంది. అయితే ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు, వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు సంబంధం ఏమిటి అనేది మిగతా స్టోరీ. థియేటర్స్లో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా ఈ సినిమా ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.